భారతీయ రైల్వే భద్రతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జల్పాయ్గురి నుండి రామ్నగర్ వెళ్తున్న రైల్లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కదులుతున్న రైలు నుంచి ఒక చిన్నారి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. కళ్ళ ముందే బిడ్డ పడిపోవటంతో ఆ తల్లి హాహాకారాలు చేస్తూ వెంటనే రైలుని ఎమర్జెన్సీ చైన్ను లాగింది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఎమర్జెన్సీ చైన్ లాగిన రైలు ఆగలేదు. అలా సుమారు 10 నుండి 15 కిలోమీటర్ల మేర రైలు ఆగకుండా ప్రయాణించింది. ఈ క్రమంలో ఒక యువకుడు ఈ మొత్తం ఉదంతాన్ని తన మొబైల్లో రికార్డ్ చేస్తూ తాను ఇప్పటికే పోలీసులకు, ఆర్పీఎఫ్ అధికారులకు ఫోన్ చేశానని, అయినా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ ఉన్న టీటీఈ గాని, రైల్వే హెల్ప్ లైన్ అధికారులు గాని సమయానికి స్పందించకపోవడంతో ఆ తల్లి నిస్సహాయ స్థితిలో రోధించటం చూస్తున్న వారిని కన్నీరు పెట్టించింది. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన ఎమర్జెన్సీ చైన్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో రైల్వే వ్యవస్థలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.